హాయ్ ఫ్రెండ్స్, మనకి మోబిక్విక్లో పే లెటర్ యూజ్ చేస్తున్నాం కదా. అదేవిధంగా పేటిఎంలో పోస్ట్ పే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము గూగుల్లో కూడా మనము లోన్ అనేది తీసుకోవచ్చు. కానీ అది లోన్ అనేది గూగుల్ వాళ్ళు ఇవ్వరు అనమాట. మనం గూగుల్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటాం కదా, స్టేట్ బ్యాంకు లేకపోతే ఏదైనా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అనేది యాడ్ చేసుకొని మీరు యూపీఐ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, గూగుల్ పే. అందులో నుంచి మనకి కావాలంటే లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ లోన్ అనేది ఆ లిమిట్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఏ బ్యాంక్ లింక్ చేస్తే మనకి లోన్ అనేది వస్తుంది, ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3 బ్యాంకే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చి స్టేట్ బ్యాంకు, నెక్స్ట్ వచ్చి ఐసిఐసి బ్యాంక్ అని, నెక్స్ట్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు లోన్ అనేది. అది ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది కాబట్టి చాలామందికి రావడం లేదు. కానీ మీరు సిబిల్ స్కోర్ కానీ బాగుండి, మీ ప్రొఫైల్ కానీ బ్యాంక్లో బాగుంటే తప్పకుండా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, లిమిట్ అనేది. ఆ లిమిట్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం స్కాన్ చేస్తూ ఉంటాము, ఎక్కడైనా షాపింగ్ వెళ్తూ ఉంటాం కదా, అలాంటి చోట యూజ్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళు టైమింగ్ ఇస్తారనమాట. 30 రోజులు, 45 రోజులు ఇలా టైమింగ్ ఇస్తారు. అంతలోపు మనము పే చేసుకోవాలా. ఇంట్రెస్ట్ కూడా వేస్తారనమాట. కానీ అది అప్లై చేస్తే మీకు మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని అవన్నీ వస్తుందన్నమాట స్టేట్మెంటు. ఇప్పుడు గూగుల్ పేలో ఎలా చూడాలో నేను ఒకసారి చూపిస్తాను. మీకు వచ్చి ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టేట్ బ్యాంకు, ఐసిఐసి లేకపోతే యాక్సిస్ బ్యాంక్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఫస్ట్ గూగుల్ పే ఓపెన్ చేయండి. ఇక్కడ పైన మీకు ప్రొఫైల్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ మీకు సెటప్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. కింద బ్యాంక్ అకౌంట్స్, రూపే క్రెడిట్ కార్డ్, యూపీఐ లైట్. ఒకసారి మీరు మీ మొబైల్లో చూడండి ఉందనేసి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినారంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తుంది కదా. అలాగే కిందికి వచ్చినారంటే ఇక్కడ యాడ్ క్రెడిట్ లైన్, పే విత్ ప్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ 3 బ్యాంక్స్ అనేది చూపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి, నెక్స్ట్ వచ్చి స్టేట్ బ్యాంక్ అనేది చూపిస్తుంది. మీది ఏ బ్యాంకు మీరు సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినారంటే మీకు అమౌంట్ అప్రూవ్ అవుతుందా లేదా అనేది అప్పుడే చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది న్యూ అప్డేట్ వర్షన్ కాబట్టి కొంతమందికి రావడం లేదు. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు అనమాట. మన బ్యాంక్ సైడ్ నుంచి మనకు లోన్ వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం ఎంత యూజ్ చేస్తామో ఆ అమౌంట్ మాత్రమే మనము ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. మనకు అవసరం లేదంటే మనం అలాగే వాలెట్లో కూడా ఉంచుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇవన్నీ మన బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువైనా సేఫ్ సైడ్గా ఉంటాము. ఎందుకంటే బయట మనము ప్లేస్టోర్ నుంచి ఏదో చిన్న చిన్న యాప్లో తీసుకొని బాధపడే కన్నా ఇలాంటి మనకి బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువైనా మనము పే చేసుకుంటాము, అవసరానికి తీసుకుంటాము, బాగుంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఈ 3 బ్యాంక్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఒకసారి గూగుల్ పే ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇది స్క్రీన్ షాట్ మీకు చూపించేదానికి కావడం లేదు, ఎందుకంటే ఇవి రికార్డ్ అవ్వదు. అందువల్ల నేను డైరెక్ట్గా మీకు వీడియోలో చెప్తా ఉన్నాను. డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ లోన్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో నేను కంటిన్యూగా చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది నేను చెప్పే వీడియో అనేది. తప్పకుండా మీకు ఈ ఆప్షన్ కానీ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అమౌంట్ సగం మందికి రావచ్చు, ఎందుకంటే కొంత లేట్ అవ్వచ్చు. మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. మీ బ్యాంక్లో మీ ప్రొఫైల్ బేస్ చేసుకుని ఉంటుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా పే చేసినాము లేకపోతే ఎవరైనా అప్పులు ఉంటుంది, అలాంటప్పుడు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేసినారంటే కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మనం చేసుకోవాలా, ఎందుకంటే బ్యాంక్ సైడ్ కాబట్టి మనకి ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్నమాట. సపోజ్ ఒక 50,000 ఇచ్చేసినారనుకోండి లిమిట్, మనకి ఎంత సేఫ్ సైడో మీరు ఆలోచించుకోండి. మనకు సాలరీ లేట్ అయినా కూడా మనం ఇందులో నుంచి యూజ్ చేసుకొని నెక్స్ట్ మనం పే చేసుకోవచ్చు. అందువల్ల తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.